మొత్తం మీద నిఫ్టీ 25,000 కన్నా పైన క్లోజ్ అయిందండి. కోర్స్ ఒక 5 పాయింట్స్ మాత్రమే పైన క్లోజ్ అయింది. అప్ సైడ్ నుంచి కొంచెం రిజెక్షన్ కూడా వచ్చిందండి. అది కాకుండా ఒకవేళ స్ట్రాంగ్గా ఇంకొక 50 పాయింట్స్ 60 పాయింట్స్ పైన క్లోజ్ అయ్యి ఉంటే బాగున్నాం. సరే, ఎనీవేస్ ఆగస్ట్ 22 తర్వాత మళ్ళీ 25,000 మార్క్ టచ్ చేయడం ఇదే ఫస్ట్ టైం అండి. సరే, రేపటి మార్కెట్ కోసం మాట్లాడుకోవాల్సినవన్నీ మాట్లాడేసుకుందామండి. అయితే స్టార్టింగ్లో ఏం చేద్దామంటే పర్టికులర్గా ఒక 2 to 3 minutes ఈ ఫండమెంటల్స్ అని టెక్నికల్స్ అని ఇవేమీ లేకుండా, అంటే పెద్ద పెద్ద టర్మ్స్ అని అలాంటివి యూజ్ చేయకుండా సింపుల్ టర్మ్స్లో మాట్లాడుకుందామండి. రేపు మార్కెట్ ఎలా ఉండొచ్చు ఏంటి అనేది సింపుల్గా మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం. దాని తర్వాత కొన్ని మ్యాక్రో డేటా అని స్టాక్స్ అని వీటి గురించి మాట్లాడుకుందాం. రెడీయా? వీడియోలోకి వెళ్ళక ముందు ఒకసారి మన డిస్క్లైమర్ చూసేయండి. మేము ఏది చెప్పినా సరే అది ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే. మేము సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ఆర్ రీసెర్చ్ అనలిస్ట్ రెండు కాదు. మేము ఏమి ఇచ్చినా సరే అది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ బై ఆర్ సెల్ కాల్స్. ఏది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదండి, జస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం. మీ ఓన్ రీసెర్చ్ చేసుకోండి, లేదు అంటే ఒక సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అయినా కలండి. రైట్, మార్కెట్ విషయానికి వస్తే నిన్న వచ్చిన యూఎస్ తాలూకా ప్రొడ్యూసర్ ప్రైసెస్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా తక్కువ వచ్చిందండి. సో ఇన్ఫ్లేషన్ అనుకున్న దానికన్నా తక్కువ వచ్చింది కాబట్టి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయడానికి ఎక్కువ ప్రాబిలిటీ ఉంది అని, ఇన్ఫాక్ట్ ఈ ఇయర్లో 3 రేట్ కట్స్ కూడా అవ్వచ్చు అనే పాజిటివ్ సెంటిమెంట్ అక్కడ మార్కెట్స్లో ఉన్నదన్నమాట, యూఎస్ మార్కెట్స్లో. అండ్ అది మన ఇండియన్ మార్కెట్స్ కూడా క్యారీ అయిందండి ఇవాళ ఓపెనింగ్ ఆ టైంలో. అయితే ఇవాళ యూఎస్లో సిపిఐ డేటా రానుంది, అంటే కన్జ్యూమర్ దగ్గర ప్రైసెస్ ఎలా పెరిగాయో అని చెప్పే ఇన్ఫ్లేషన్ డేటా అండి. సో నిన్న వచ్చిన ప్రొడ్యూసర్స్ ప్రైస్ డేటా కన్నా ఇవాళ వచ్చే సిపిఐ తాలూకా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది ఫెడ్ పైన. సో చూడాలి ఎలా వస్తుంది ఏంటి అనేది చూడాలి. ఇది కూడా నిన్నట్లాగా తక్కువ వస్తే యూఎస్ మార్కెట్స్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. అండ్ అలాగే రేపు మన ఇండియా తాలూకా సిపిఐ డేటా కూడా వస్తుంది. సో దాని మీద కూడా కొన్ని స్పెక్యులేషన్స్ జరగవచ్చు రేపు మన మార్కెట్ స్పెసిఫిక్గా చెప్తాను. అండ్ అలాగే ఈ ఇండియా యూఎస్ తాలూకా ట్రేడ్ టాక్స్ కంటిన్యూ అవుతున్నాయనే పాజిటివ్ మూమెంటం కూడా కొంచెం మార్కెట్లో ఉన్నది. నిన్న ఇవాళ అంటే నేను వీడియో చేస్తున్నంత వరకు మన అపరిచితుడు ఇంకేమీ ట్వీట్ చేయలేదండి. చూడాలి ఏం చేస్తారు ఏంటనేది. ఈ మిస్టర్ అన్ప్రెడిక్టబుల్ ఈ వీకెండ్ ఏమైనా బాంబు పేల్చకుండా ఉంటే చాలండి. ఏమంటారు? సరే, ఇవన్నీ షార్ట్ టు మిడ్ టర్మ్ గురించి మాట్లాడుకున్నాం. నౌ రేపటి గురించి మాట్లాడుకుందామండి. రేపేంటి? ఫ్రైడే మార్కెట్ కదా. అండ్ దాని తర్వాత ఒక వీకెండ్ వస్తుంది, సాటర్డే సండే వీకెండ్ వస్తుంది. మళ్ళీ మార్కెట్ మండే ఓపెన్ అయ్యే లోపల ఫ్రైడే నైట్ అని, సాటర్డే నైట్ అని, సండే నైట్ అని, లేదంటే మార్నింగ్ టైమ్స్ అని ఏవైనా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో ఒక అన్సర్టెన్ థింగ్స్ ఎక్కువ ఉన్నాయండి. ఏమున్నాయండి అన్సర్టనిటీస్? ఏమున్నాయి? ఒకటి, ట్రంప్ ఏం చేశారు, మొన్న యూక్రెయిన్ మీద బాంబింగ్ చేశారు కదా. ఆ టైంలో కొన్ని బాంబ్స్ అని లేదంటే కొన్ని వ్యర్థ పదార్థాలు అని చెప్పి పోలాండ్లో కూడా పడ్డాయి అనమాట. యూక్రెయిన్ అయితే నాటోలో మెంబర్ కాదు, కానీ పోలాండ్ అయితే నాటోలో మెంబర్ కదా. అండ్ వాళ్ళకి ఆర్టికల్ 4 అని ఆర్టికల్ 5 అని రెండు ఉన్నాయి. ప్రస్తుతానికి ఆర్టికల్ 4 ఇన్వోక్ చేసుకున్నారు. అంటే ఏంటి, మన నాటో కంట్రీస్ అన్నీ మాట్లాడుకోవాల్సిన టైం వచ్చింది అనేది చెప్తున్నట్టు అనమాట. బట్ ఆర్టికల్ 5 కూడా ఇన్వోక్ చేస్తే, అంటే ఇప్పుడు రష్యా యుక్రెయిన్ మీద దాడి చేస్తున్నప్పుడు ఒకటో రెండో బాంబులు అటు పోలాండ్ మీద కూడా వేసేసింది అనుకోండి. ఆర్టికల్ 5 పోలాండ్ ఇన్వోక్ చేస్తే ఆ నాటో కంట్రీస్ అన్నీ కలిపి రష్యా మీద దాడి చేయాల్సి వస్తుంది. అంటే అది అవుతుంది అని కాదు, జస్ట్ చెప్తున్నానండి. అంటే ఆ అన్సర్టనిటీ అనేది మార్కెట్లో ఉన్నది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ పోలాండ్ మీద పడిన బాంబ్స్ ఏవైతే ఉన్నాయో అది యుక్రెయిన్ సైడ్ నుంచే కాకుండా బెలారస్ సైడ్ నుంచి కూడా వచ్చాయి అని అంటున్నారు. సో ఇప్పుడు రష్యానే కాకుండా ఇంకా మిగతా కంట్రీస్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యాయని తెలిస్తే ఇంకొంచెం టెన్షన్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో అటు రష్యా నుంచి ఆ అన్సర్టనిటీస్ అనేవి ఉన్నాయండి. అండ్ ట్రంప్ నుంచి మీరు చెప్పవసరం లేదు కదా, ఏదైనా ట్వీట్ చేయొచ్చు. యూరోప్కి ఇంకొంచెం ప్రెషర్ తీసుకురావచ్చు, ఇండియా మీద టారిఫ్స్ వేయండి అని చెప్పి. లేదు అంటే ఇప్పటి వరకు మై ఫ్రెండ్ మోడీ అనేది అన్నారు, ఇప్పుడు మళ్ళీ రివర్స్ ట్వీట్ చేయొచ్చు, ఏవైనా చేయొచ్చు కదా. సో అన్సర్టనిటీ అనేది ఉంటుందండి. సో నేను ఏమంటున్నానంటే, రేపు ఒక్కరోజు చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటున్నాను నేను. ఇది నా పర్సనల్ ఎక్స్పెక్టేషన్ అండి. అర్థమైందా? దీన్ని ఒక ట్రేడ్లా తీసుకునే ముందు మీరు కూడా ఒకసారి ఆలోచించుకొని మీ అనాలిసిస్ మీరు చేసుకోండి. బట్ నా పర్సనల్గా నేను అబ్జర్వ్ చేసింది, నాకు అర్థమైనంత వరకు ఏంటంటే, రేపు చిన్న ప్రాఫిట్ బుకింగ్ లాంటిది ఏమైనా జరగచ్చు. ఎందుకంటే వాళ్ళ పొజిషన్స్ ఎక్స్పోజ్లో పెట్టడానికి ఇష్టపడరు అనమాట. ఇంత అన్సర్టెన్ థింగ్స్ ఉన్నప్పుడు మరీ పొజిషన్ ఎక్స్పోజ్లో ఉంచడం ఎందుకు, సరే ఏమైనా ఉంటే సోమవారం చూసుకుందాంలే అని చెప్పి కొంతమంది మార్కెట్ నుంచి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. అండ్ జస్ట్ రేపటి కోసమే చెప్తున్నాను అండి, రేపు ఒక్కరోజు కోసం చెప్తున్నాను. అఫ్కోర్స్ ఈ లోపల పాజిటివ్ ఫ్యాక్టర్స్ అలాంటివి రాకపోతే, లైక్ సిపిఐ డేటా మరీ దారుణంగా పడిపోయి ఇంకా కంపల్సరీగా ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేస్తుంది ఇలాంటి న్యూస్ రాకుండా స్టాండ్ అలోన్గా చెప్తున్నాను. నేనేం చెప్తున్నా అనేది మీరు అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను అండి. అర్థం చేసుకున్నారా లేదా? రైట్, ఇంకా రేపు 3 IPOs క్లోజ్ అవుతున్నాయి. అర్బన్ కంపెనీ ఒకటి, ఇది ప్రస్తుతానికి 38% GMPలో ట్రేడ్ అవుతుందని చెప్పి అంటున్నారు. అండ్ డే 2కి వచ్చేసరికి ఒక 6.85 times ఓవర్ సబ్స్క్రైబ్ అయిందండి. అలాగే ఈ దేర్ యాక్సలరేటర్ వచ్చేసరికి 13.73 times ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. అండ్ దీని తాలూకా GMP ప్రకారం చూస్తే యాజ్ ఆఫ్ నో ఒక 13% అలా ఉన్నది అంటున్నారు. ఇంకా ఈ శృంగార్ IPO కూడా ఒక 7 times అలా ఓవర్ సబ్స్క్రైబ్ అయింది యాజ్ ఆఫ్ నో చూసుకుంటే. అండ్ దీని తాలూకా GMP కూడా ఒక 18% అలా అప్సైడ్ చూపిస్తుందండి. మీకు వేరేగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటానండి. GMP ఏదైతే ఉన్నదో అదే లిస్టింగ్ గెయిన్స్గా కన్వర్ట్ అవ్వడానికి పూర్తి ప్రాబిలిటీ అయితే ఉండదు. అది జస్ట్ ఒక ఇన్పుట్లా తీసుకోవడమే. అండ్ మీరు ఈ 3 IPOsకి అప్లై చేయాలి అనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ పెట్టడం జరిగింది. సో ఈ వీడియోస్ చూస్తే మీకు కొంచెం అర్థం అవుతుందండి ఏ IPOsకి అప్లై చేస్తే బాగుంటుంది ఏంటి అని చెప్పి. ఓకే కదా, ఇలా IPO వీడియోస్ అని, అప్డేట్ వీడియోస్ అని, నాలెడ్జ్ వీడియోస్ అని ఇలాంటి మరిన్ని వీడియోస్ ఇస్తాను. మన రూపాయి తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఆ లైక్ షేర్ కామెంట్ అనేది చేస్తూ ఉండండి. అండ్ అలాగే ఒక విషయం చెప్పాలండి మీకు,
ఒక స్టాక్ని అనాలిసిస్ చేయడం కన్నా ముందు సెక్టర్ని అనాలిసిస్ చేయాలంట నేను. ఏమంటారు, ఒప్పుకుంటారా లేదా? అండ్ ఈ సెక్టర్స్లో కూడా అప్పుడప్పుడే పెరుగుతున్న సెక్టర్స్ ఉంటాయి, వాటిని సన్ రైజ్ సెక్టర్స్ అంటారు. మెచ్యూరిటీకి వచ్చేసిన సెక్టర్స్ ఉంటాయి, అవేంటంటే జస్ట్ జీడిపి అంతలా గ్రో అవుతూ వెళ్తుంటాయి అనమాట ప్రతి ఇయర్. అండ్ కొన్ని సెక్టర్స్ సన్సెట్ సెక్టర్స్ అంటారు, అంటే ఇప్పుడు డిటిహెచ్ లాంటివి ఇలాంటివి అనమాట. ఇంకా ఆ ఇండస్ట్రీ అని ఆ సెక్టర్ అని ఇంకా జీరో అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. నౌ మీరు స్టాక్స్ పిక్ చేసుకునే ముందు ఆ సెక్టర్స్ పిక్ చేసుకోవడం మంచిది అని నేను అంటున్నాను. మీరు దానికి ఒప్పుకుంటే ఈ సాటర్డే కొన్ని ఒక 5 to 6 సన్ రైజ్ సెక్టర్స్ని ఐడెంటిఫై చేసి ఆ సెక్టర్స్ని సన్ రైజ్ సెక్టర్స్ అని ఎందుకు భావిస్తున్నాం, అండ్ దాని వెనక రీజన్ ఏంటి, అండ్ అందులో ఉండే స్టాక్స్ ఏంటి, ఇలాంటివన్నీ మాట్లాడుకుందామండి. అర్థమైందా లేదా? సో సాటర్డే మార్నింగ్ ఒక నాలెడ్జ్ వీడియో సన్ రైజ్ సెక్టర్స్ మీద ప్లాన్ చేస్తున్నాను నేను. సో మీరు ఇంట్రెస్టెడా లేదా ఏంటి అనేది కింద కామెంట్స్లో పెట్టండి, అలాగే లైక్స్ కూడా చేస్తుండండి ప్లీజ్. అండ్ అలాగే మన ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మా రిఫరల్ లింక్ ఉన్నదండి, ఫయాజ్ తాలూకా రిఫరల్ లింక్. ఈ లింక్ ద్వారా మీ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఒక మంచి బ్రోకర్ దగ్గర మీరు అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళు అవుతారు, అండ్ మాకు మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. ప్లీజ్ ఒకసారి ఆలోచించండి. రైట్ ఫ్రెండ్స్, ఆంఫీ తాలూకా ఆగస్ట్ మంత్కి మ్యూచువల్ ఫండ్స్ డేటా వచ్చేసిందండి. ఇది ఎందుకు చూడడం ఇంపార్టెంట్ అంటే ఇన్వెస్టర్స్ తాలూకా సెంటిమెంట్ తెలుస్తుంది దీనివల్ల. సో ఒక్కొక్క అప్డేట్ చూద్దాం. ఫస్ట్ ఎస్ఐపి ఇన్ఫ్లోస్. ఆగస్ట్లో ఎస్ఐపి కలెక్షన్స్ 28,285 crores వచ్చాయి. ఇది జూలైలో 28,464 crores. సో జూలైతో పోలిస్తే ఆల్మోస్ట్ లైక్ ఫ్లాట్గానే వచ్చింది. బట్ దీని నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంత గ్లోబల్ అన్సర్టనిటీస్ ఉండి టారిఫ్ లాంటి టెన్షన్స్ ఉన్నా కూడా రిటైల్ ఇన్వెస్టర్స్ డిసిప్లైన్డ్గానే ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు అనమాట. సో ఇది మార్కెట్స్కి యాజ్ ఆఫ్ నౌ ఒక చిన్న సపోర్ట్ టైప్. సెకండ్, నెట్ ఈక్విటీ ఇన్ఫ్లోస్. ఆగస్ట్లో ఈక్విటీ ఫండ్స్లోకి వచ్చిన నెట్ ఫ్లోస్ 33,417 crores. జూలైలో ఇది 42,702 crores అండి. సో జూలై అంతా ఫ్రెష్ మనీ అయితే మార్కెట్లోకి రాలేదు. ఇంకా డీప్గా డైవ్ చేస్తే స్మాల్ క్యాప్ ఫండ్స్లో 4,993 crores మాత్రమే వచ్చిందండి. జూలైలో ఇది 6,500 crores. లార్జ్ క్యాప్ ఫండ్స్లో 2,835 crores వచ్చింది. జూలైలో ఇది 2,125 crores. మిడ్ క్యాప్స్లో 5,331 crores వచ్చిందండి. ఇది జూలైలో 5,182 crores. సో ఈ డేటా మనకి ఏం చెప్తుంది? ఇన్వెస్టర్స్ ఓవర్ హీటెడ్గా ఉన్న స్మాల్ క్యాప్స్ నుంచి మనీ తీసేసి సేఫర్గా ఉన్న లార్జ్ క్యాప్స్ అండ్ బ్యాలెన్స్డ్ మిడ్ క్యాప్స్ వైపు షిఫ్ట్ అవుతున్నారు అనమాట. సో ఇది ఒక క్లియర్ రిస్క్ ఆఫ్ మూవ్, అదే లేదా? అండ్ ఇంకొకటి గోల్డ్ ఈటీఎఫ్స్లో కూడా సమ్ 2,190 crores ఇన్ఫ్లో అయితే వచ్చింది. గ్లోబల్ రిస్క్ పెరుగుతున్న టైంలో ఇన్వెస్టర్స్ గోల్డ్కి షిఫ్ట్ అవుతుంటారు, అదోకే. బట్ గోల్డ్ పెరుగుతుంది కదా అని చెప్పి దాని వెనక పరిగెట్టి ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళు ఏంటంటే కొంచెం ఒకసారి ఆలోచించండి. ఇదే గోల్డ్ పడుతున్నప్పుడు మీరు ఎందుకు ఇన్వెస్ట్ చేయలేపారండి? ఒకవేళ అప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే ఇంకా మీరు డిస్కౌంట్లో తీసుకున్న వాళ్ళు అవుతారు కదా. అంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం తప్పు అని నేను చెప్పడం లేదు, బట్ నేను చెప్తుంది ఏంటంటే పెరుగుతున్న వాటి వెనక పరిగెట్టడం కాకుండా యాక్చువల్ వాల్యూ ఏంటనే చూసి, ఇన్ఫాక్ట్ ఎప్పుడైనా పడుతుంటే అదొక డిస్కౌంట్లో తీసుకుని ఎక్కువ అనాలిసిస్ చేసుకోవడం అలవాటు చేసుకుంటూ ఉండండి. రైట్, నెక్స్ట్ సెబీ ఇంకా ఈ ఆప్షన్ మార్కెట్స్ని కిల్ చేసే వరకు ఒప్పుకునేటట్లేదండి. ఇవాళ ఒక అప్డేట్ వచ్చింది సెబీ నుంచి, అంటే డైరెక్ట్ సెబీ నుంచి కాదులండి, సోర్సెస్ ఏదో చెప్పారు అని చెప్పి సిఎన్బిసి వాళ్ళు చెప్తున్నారు. ఆ అప్డేట్ వల్ల ఇవాళ బిఎస్సి అని, ఏంజల్ వన్ అని ఇలాంటి క్యాపిటల్ మార్కెట్ స్టాక్స్లో నెగిటివ్ ప్రెషర్ వచ్చిందండి. మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ సోర్సెస్ నుంచి వచ్చిన డేటా అని చెప్తున్నారు. బట్ దాని గురించే మాట్లాడుకుంటే ఫస్ట్ సెబీ ఏం కన్సిడర్ చేస్తుంది అంటున్నారు? ఒకటి, వీక్లీ ఎక్స్పైరీస్ ఇంకా ఆపేద్దాం అనుకుంటుంది, అది మొన్న కూడా మాట్లాడుకున్నాం మనం. 2, మంత్లీ ఎక్స్పైరీస్ మాత్రమే ఉంటాయి అనమాట, అంతకన్నా ఇంకా పెద్ద ఎక్స్పైరీస్ కూడా ఉంటూ ఉంటాయి. 2 అది ఓకే. బట్ 3, సేమ్ డే ఎక్స్పైరీస్ అక్రాస్ ఎక్స్చేంజెస్ అంటుంది. అంటే ఇప్పుడు బిఎస్సి ఏంటి, ట్యూస్డే ఎక్స్పైరీ ఉండేది, దాని తర్వాత దాన్ని థర్స్డే పంపించేశారు. అవును, ఇవాళ బిఎస్సి వీక్లీ ఎక్స్పైరీలో ఎవరైనా ట్రేడ్ చేసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్స్ పెట్టండి. సరే, ట్యూస్డే నుంచి థర్స్డేకి పంపించేశారు, అండ్ థర్స్డేలో ఉన్న నిఫ్టీ ఇలాంటి ఎక్స్పైరీస్ అన్ని ట్యూస్డేకి వచ్చేసాయి. అండ్ ఇన్ ఫ్యూచర్లో సెబీ చెప్తున్న దాని ప్రకారం అయితే ఏదో ఒక రోజు మాత్రమే ఎక్స్పైరీస్ ఉంటాయి. అయితే ఎన్ఎస్సి బిఎస్సి 2 ట్యూస్డేనే ఎక్స్పైర్ అవుతాయి, లేదు అంటే ఎన్ఎస్సి బిఎస్సి 2 థర్స్డే మాత్రమే ఎక్స్పైర్ అవుతాయి. సో అలాంటప్పుడు బిఎస్సికి ప్రాబ్లం అవుతుందా లేదా చెప్పండి? అండ్ అలాగే ఆప్షన్స్లో ట్రేడ్ చేసి డబ్బులు చేసుకుంటున్న వాళ్ళు కూడా ప్రాబ్లమే, ఎందుకంటే ఉన్న లిమిటెడ్ క్యాపిటల్తో ఎక్స్పైరీ ట్రేడ్స్ వేస్తూ ఎంతో కొంత డబ్బులు చేసుకునే వాళ్ళు ఉంటుంటారు. సో వాళ్ళకి ప్రాబ్లమే. అండ్ ఉన్న లిమిటెడ్ క్యాపిటల్తో ఎక్స్పైరీ ట్రేడ్స్ చేసి డబ్బులు ఎవరైతే పోగొడుతుంటారో వాళ్ళకి అఫ్కోర్స్ ప్రస్తుతానికి చిన్న కోపం రావచ్చు సెబీ మీద, బట్ వాళ్ళ కోసమే సెబీ చేస్తుందండి ఇలాంటివన్నీ. సరే, మళ్ళీ చెప్తున్నానండి, యాజ్ ఆఫ్ నో సోర్సెస్ నుంచి ఈ డేటా వచ్చిందని అంటున్నారు. ఒకవేళ సెబీ మళ్ళీ బయటికి వచ్చి లేదు ఇలాంటి ప్లాన్ మాకేమీ లేదు అన్నారంటే ఈ పడ్డ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, ఇవాళ పడ్డ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అందులో కొంచెం రికవరీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. సో ఒక్కన్న అటువైపు వేసుంచండి మీరు. నెక్స్ట్, మన బీజేపీ గవర్నమెంట్ అన్అఫీషియల్గా ఇంకా బీహార్ ఎలక్షన్స్ క్యాంపెయినింగ్కి ఖర్చు చేయడం స్టార్ట్ చేసేసిందండి. బీహార్లో నెక్స్ట్ మంత్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి దాన్ని దృష్టిలో పెట్టుకుందో లేదో ఏంటో కానీ రీసెంట్గా యూనియన్ క్యాబినెట్ బీహార్లో హైవేస్ అండ్ రైల్వే ప్రాజెక్ట్స్ కోసం 7,616 crores అప్రూవ్ చేసింది. నౌ బిగ్ ఇన్వెస్టర్స్ ఇలాంటి న్యూస్ ఎలా తీసుకుంటూ ఉంటారు? గవర్నమెంట్ ఏంటంటే ఇప్పుడు ఖర్చు చేసేస్తుంది, ఎలక్షన్స్ కోసం ఏదో ఖర్చు చేస్తుంది, అండ్ రేపు పొద్దున్న ఎక్కువ డబ్బులు గవర్నమెంట్కి కావాలన్నప్పుడు మళ్ళీ అప్పులు చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతూ ఉంటాయి, మరి అది నెగిటివే కదండి. బాండ్ మార్కెట్స్కి నెగిటివ్, దానివల్ల ఈక్విటీస్ కూడా కొంచెం నెగిటివ్గా తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా దీన్ని కూడా నెగిటివ్గా తీసుకుంటారా లేదా అనేది చూద్దాం. ఒకటైతే అందరికీ ఓపెన్, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్ అనేది ఎలక్షన్స్ వల్లే బీజేపీ బీహార్లో ఖర్చు పెడుతుంది అనేది ఓపెన్ సీక్రెటే.
అయితే మార్కెట్‌కి పాపులిస్ట్ అంటే ఫ్రీబీస్ అని, లోన్ వేయర్స్ అని, సబ్సిడీస్ అని ఇలాంటివి అస్సలు నచ్చవండి. మార్కెట్ పరంగా చెప్తున్నాను. నా పర్సనల్ ఒపీనియన్ ఏం కాదు. సరే మార్కెట్‌కి ఫ్రీబీస్ అనేవి నచ్చవనమాట. ఎందుకంటే ఇవి ఫిజికల్ డెఫిసిట్ అనేది పెంచుతాయి. సో దానివల్ల ఇందాక చెప్పుకున్నట్టు మళ్ళీ గవర్నమెంట్ బారోయింగ్ ఎక్కువ పెంచుకుంటే దానివల్ల ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతుంటే ఇవన్నీ మామూలే. బట్ ఇప్పుడు గవర్నమెంట్ అనౌన్స్ చేసింది ఏంటి? కేపెక్స్ అంటే క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్. అండ్ అందులోనూ ఇన్ఫ్రా స్పెండింగ్ కాబట్టి ఎక్కడో ఒక్కటైనా సరే లిస్టెడ్ కంపెనీస్ దీని నుంచి డైరెక్ట్‌గా లాభం వస్తుంది. అండ్ అలాగే ఎకానమీలో డబ్బులు రొటేట్ అవుతూ ఉంటాయి. ఇలాంటి రోడ్స్ అండ్ రైల్వేస్ లాంటి ప్రాజెక్ట్స్ వల్ల జీడీపీలో యాడ్ అవుతుంది. అండ్ టెంపరరీ అయినా సరే జాబ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి కదా అని చెప్పి చిన్న పాజిటివ్, అంటే మరీ పాజిటివ్ అని కాదు, బట్ నెగిటివ్‌గా అయితే తీసుకోదు. అది చెప్తున్నాను. సో ఎకానమీలో ఎంతో కొంత బూస్ట్ వస్తుంది అని చెప్పి న్యూట్రల్ టు పాజిటివ్గా ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నదండి. బిగ్ ఇన్వెస్టర్స్ గురించి చెప్తున్నాను. బట్ గుర్తుంచుకోండి, ఫ్రీబీస్ అని ఇలాంటివి ఎక్కువగా రేపొద్దున బీహార్లో ప్రకటిస్తే, బీజేపీ గవర్నమెంట్ ప్రకటిస్తే ఆ అప్డేట్ పరంగా మార్కెట్ కొంచెం నెగిటివ్గా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయండి. నెక్స్ట్ టెగా ఇండస్ట్రీస్ అనే ఒక స్టాక్ గురించి మాట్లాడుకోవాలండి. ఈ కంపెనీ వాళ్ళ మార్కెట్ సైజ్ అంతా ఉన్న కంపెనీని ఎక్వైర్ చేసుకునే ప్లాన్లో ఉన్నది. ఇది ఒక మ్యాసివ్ డీల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. సరే డీటెయిల్స్లోకి వెళ్దాం. అయితే ఫ్రెండ్స్, దానికన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? అలాగే లైక్ అని, షేర్ అని, కామెంట్ అని ప్లీజ్ చేస్తూ ఉండండి. మీరు ఆ లైక్ చేయడానికి ఎంతో టైం పట్టదు, బట్ దానివల్ల మాకు ఇంకొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. రైట్ నౌ ఈ తెగా ఇండస్ట్రీస్ వీళ్ళ బిజినెస్ ఏంటంటే, వీళ్ళు మైనింగ్కి అవసరమైన క్రిటికల్ టు ఆపరేట్ కన్జ్యూమర్స్ అంటే మిల్ లైనర్స్ అని, వేర్ రెసిస్టెన్స్ పార్ట్స్ అని ఇలాంటివన్నీ తయారు చేస్తూ ఉంటారు. మైనింగ్కి ఇంపార్టెంట్ అయిన కన్జ్యూమర్స్ అనమాట. ఇవన్నీ రికరింగ్ రెవెన్యూస్ ఇచ్చే హై మార్జిన్ ప్రోడక్ట్స్. నౌ ఇంకొకటి మాలిక్యాప్ అని చెప్పి ఒక గ్లోబల్ లీడర్ అండి. గ్రైండింగ్ మీడియా అని చెప్పి అవి కూడా ఇలా మైనింగ్లో యూస్ చేసే కన్జ్యూమర్స్ అని, పార్ట్స్ అని ఇలాంటివి తయారు చేస్తూ ఉండే కంపెనీ. నౌ ఆ కంపెనీని ఈ తెగ ఎక్వైర్ చేసుకునే ప్లాన్ చేస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు తెగ తాలూకా మార్కెట్ క్యాప్ సమ్ 13,000 crores అండి. అండ్ ఈ డీల్ తాలూకా వాల్యూ 13,200 crores. అంటే 13,000 crore మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ 13,200 crores ఖర్చు పెట్టి ఒక కంపెనీని ఎక్వైర్ చేసుకుందాం అనుకుంటుంది. అఫ్ కోర్స్ యాజ్ ఆఫ్ నో మార్కెట్ దీన్ని నెగిటివ్గా తీసుకుంది. బట్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇందులో పాజిటివ్స్ ఏంటంటే, ఇప్పుడు తెగ ఇన్స్టెంట్లీ ఒక గ్లోబల్ లీడర్ అయిపోతుంది అనమాట. ప్రోడక్ట్ రేంజ్ అని, జియోగ్రఫిక్ రీచ్ అని ఇలాంటివన్నీ పెరుగుతూ ఉంటాయి. అండ్ రికరింగ్ రెవెన్యూస్ వల్ల ఏంటంటే లాంగ్ టర్మ్ గ్రోత్ కూడా విజిబుల్గా ఉంటుంది. నా రిస్క్ పరంగా ఏంటి చెప్పండి, మీరు చెప్పండి. అంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ డీల్ కోసం ఎక్కువ డబ్బులు తీసుకుంటే ఇంట్రెస్ట్ కాస్ట్ వల్ల ప్రాఫిట్స్ తగ్గిపోతాయి. అండ్ ఇంత డీల్ తీసుకొని అప్పులు తీసుకున్న తర్వాత ఏదో ఒక ప్రాబ్లం వల్ల బిజినెస్ కొంచెం ఆగింది అనుకోండి, స్లో అయింది అనుకోండి, ఆ ఇంట్రెస్ట్ కాస్ట్ అనేది సేమ్ ఉంటుంది కదా. సో తలనొప్పి ఎక్కువైపోతుంది, అవునా కదా. అండ్ సరే వీళ్ళు పూర్తిగా డెట్స్ కాకుండా కొంత ఈక్విటీ నుంచి కూడా రేస్ చేస్తారు డబ్బులు. బట్ ఈక్విటీ నుంచి రేస్ చేస్తున్నారంటే డైల్యూట్ చేస్తున్నట్టే అర్థం కదా. సో ఏది చూసుకున్నా సరే ఒక పెద్ద ఛాలెంజే. కోర్స్ వీళ్ళు అంత డబ్బులు ఖర్చు పెడుతున్నందుకు ఆ రిటర్న్స్ అలా రాగలిగితే మంచిదే. బట్ ఒకవేళ ఏవైనా అక్కడ స్లో డౌన్ అయినా లేక నెగిటివ్ ఎర్నింగ్స్ ఏవైనా వస్తే పెద్ద తలనొప్పి అయిపోతుందండి. కోర్స్ వీళ్ళు ఏం చేశారంటే ఒక ఎస్పీవి స్పెషల్ పర్పస్ వెహికల్ ఒకటి క్రియేట్ చేసి దాని నుంచి డబ్బులు రేస్ చేస్తున్నారండి. సో వీళ్ళు చేయాల్సింది అలా చేస్తున్నారు. బట్ నేను అంటుంది ఏంటంటే ఒక హై రిస్క్ హై రివార్డ్ తాలూకా ప్లాన్ అనుకోండి వాళ్ళు బిజినెస్లోని. సో చూద్దాం ఏమవుతుంది ఏంటి అనేది చూద్దాం. బట్ దిస్ ఈస్ ఇంట్రెస్టింగ్ టు వాచ్. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ప్రపోజల్ వచ్చింది. ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా కాంట్రవర్షియల్ అయిన ఒక విషయం మీద ఆలోచిస్తుందండి. చిన్న చిన్న లోన్స్ తీసుకుంటూ ఉంటారు కదా జనాలు, లైక్ మొబైల్ ఫోన్స్ కొనడమనో లేదంటే ఫ్రిడ్జ్ టీవీ కొనుక్కోవడం ఏదో చేస్తుంటారు కదా. ₹1,00,000 లోపల లోన్స్ అవి. వీటిని అంటే మ్యాక్సిమం ఎవరు డిఫాల్ట్ చేయరు. బట్ ఆర్బీఐ అంటుంది ఏంటంటే ఈ డిఫాల్ట్ కేసెస్ బాగా పెరుగుతున్నాయి అని చెప్పి అంటున్నారు. సో దీనికోసం ఏంటంటే వాళ్ళ ప్రపోజల్ ఏంటంటే, ₹1,00,000 లోపల లోన్ తీసుకొని, అంటే ఎలక్ట్రానిక్స్ అని, మొబైల్ ఫోన్స్ అని ఇలాంటివి ఎవరైతే కొంటూ ఉంటారో వాళ్ళు ఈఎంఐ కట్టకపోతే వీళ్ళ ఫోన్ని దూరం నుంచే లాక్ చేసేయడానికి అప్రూవల్ తీసుకుంటుంది అనమాట. అర్థమైందా? మీరు ఇప్పుడు ఫోన్ కొంటారండి, ఈఎంఐలో ఫోన్ కొంటారు, ఒక 2 నెలలు కట్టడం మానేస్తారు, 3వ నెలకి మీ ఫోన్ లాక్ అయిపోతుంది, మీరే ఓపెన్ చేయలేరు అనమాట. ఎందుకు? ఆర్బీఐ మీ ఫోన్ లాక్ చేసేస్తుంది. లెండర్స్ ఇలాంటివి ముందే చేసేవాళ్ళు, బట్ ఆర్బీఐ దాన్ని ఆపమని చెప్పింది. బట్ కొన్ని కండిషన్స్ వల్ల, లేదు అంటే లెండర్స్ మళ్ళీ ఆర్బీఐకి వెళ్ళి అడిగారో ఏటో కానీ ఇప్పుడు మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేసే ఆలోచనలో ఉన్నది అని చెప్పి స్పెక్యులేషన్స్ అని. అఫ్కోర్స్ ఇప్పటి నుంచి ఏంటంటే కొత్త రూల్ ఏంటంటే, మీరు ఒకవేళ లోన్ తీసుకున్నట్టుంటే మీకు ముందే ఆ కన్సెంట్ మీద సైన్ తీసేసుకుంటారు అన్నమాట. ఒకవేళ మీరు 3 నెలలు ఈఎంఐ కట్టకపోతే 4వ నెలలో మీ ఫోన్ లాక్ అయిపోతుంది అని చెప్పి. సో ఏవో చేస్తున్నారండి. అఫ్కోర్స్ దీనివల్ల ఏంటంటే బోరర్స్కి రిస్కే. అఫ్కోర్స్ డబ్బులు కట్టేసిన ప్రాబ్లం లేదండి, బట్ మామూలుగా చెప్తున్నాను. అండ్ లెండర్స్కి అయితే ఇది అడ్వాంటేజ్ కదా. సో ఎన్బిఎఫ్సి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, బజాజ్ ఫైనాన్స్ అని ఇలాంటి వాటికి, అంటే ఒకవేళ ఈ రూల్ పాస్ అయ్యి అండ్ ప్రాబ్లం ఏమీ లేకుండా సుజావుగా జరిగిపోతూ ఉంటే ఇలాంటి వాటికి కొంచెం పాజిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇది తెలుసుకోవాల్సిన అప్డేట్ అండి, ఏమంటారు? నెక్స్ట్, అమెజాన్ వాళ్ళు 10 minutes డెలివరీ స్టార్ట్ చేద్దామనే ప్లాన్లో ఉన్నారంట. సో దీని తర్వాత స్విగ్గీ వాళ్ళు నాకు తెలిసి 0 minute డెలివరీ పెడతారు. అంటే మీరు జస్ట్ అనుకోండి, యాప్ ఓపెన్ చేసి మీరేం చేయాల్సిన లేదు, జస్ట్ అనుకోండి మీకు ఆ ప్రోడక్ట్ వచ్చేస్తుంది అంటారు. అయ్యే ఛాన్స్ ఉందంటారా లేదంటారా? అప్పుడు జొమాటో వాళ్ళు ఏం చెప్తారు, సరే మీరు డెలివరీ ఏం అవ్వాల్సిన లేదు, మీకు నెలకు సరిపడా సామాన్లు మేము తీసుకొచ్చి మీ ఫ్రిడ్జ్లోనో లేక మీ బీరువాలో పెట్టేస్తాం, మీరు ఎన్ని వాడుకుంటారో అవి వాడుకోండి, నెలాఖరు అయ్యేసరికి మేము మిగతాది ఏమైనా ఉంటే తీసుకెళ్ళి మిగతా వాటికి బిల్లింగ్ వేస్తాం అంటారు. అయ్యే ఛాన్స్ ఉందంటారా లేదంటారా?
సరే పప్పులు, ఉప్పులు ఇలాంటివన్నీ పర్వాలేదు గానీ, నేను నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ చెప్పాను కదండీ! కేఎఫ్‌సీలో 15 మినిట్ డెలివరీ ఏదో ఉంటే నేను ఒకసారి సరే చూద్దాం ఎలాగుంటదో ఏంటో చూద్దాం అని చెప్పి బుక్ చేయడం జరిగింది. ఆ కేఎఫ్‌సీ రెస్టారెంట్ నుంచి మా ఇంటికి ఒక 10 మినిట్స్ దూరం అనమాట. సో వీడు తీసుకొచ్చేసాడు. 11 మినిట్సో, 12 మినిట్స్‌లో తీసుకొచ్చేసాడు. బట్ అది తిని చూస్తే బాబోయ్! ఆ కేఎఫ్‌సీ మీద అసహ్యం పుట్టిందండి. సో అంటే నేను మీకు చెప్తుందేంటంటే, జస్ట్ అలా ఒకటి తీసి మీకు ఇచ్చేసే వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి మీరు క్విక్ కామర్స్ ద్వారా ఆర్డర్ పెట్టుకోండి. బట్ తయారు చేసి అంటే అంటే స్టవ్ ఆన్ చేసి, వేడి చేసి ఇవన్నీ చేసేవి ఏవైతే ఉన్నాయో అవి క్విక్‌గా అవసరం లేదు మనకి. క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. మ్యాగీ 2 నిమిషాల్లో తయారైపోతుంది. బిర్యానీ తయారవ్వడం గంట పడతది. ఏది ఇష్టమండి మనకు బాగా? అఫ్‌కోర్స్ మ్యాగీ ఫ్యాన్స్ ఉంటుంటారండి. బట్ బిర్యానీ ఈజ్ కింగ్ కదా! సో టైం పడతాది అనే వస్తువుల్ని టైం పట్టనివ్వండి. సరే ఎనీవేస్ అమెజాన్ వాళ్ళు 10 మినిట్ డెలివరీ అంటున్నారు. సో చూడాలి దీన్ని బట్టి క్విక్ కామర్స్ వాళ్ళు ఈ స్విగ్గీ, జొమాటో వాళ్ళు ఎలాంటి రియాక్షన్ ఇస్తారు ఏంటనేది చూడాలని. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఒక టర్న్ అరౌండ్ స్టోరీ ఉన్న స్టాక్ గురించి మాట్లాడుకుందాం. జియోసిఎల్ కార్పొరేషన్ అని వీళ్ళకి ఒక సబ్సిడీ కంపెనీ ఉన్నది. వాళ్ళు ఏంటంటే మైనింగ్ లాంటి వర్క్స్లో యూజ్ చేసే ఎక్స్ప్లోజివ్స్ అంటే బాంబ్స్ అంటాం కదా, అవి సప్లై చేస్తూ ఉంటారన్నమాట. వాళ్ళ పేరు ఐడియల్ ఎక్స్ప్లోజివ్స్. నౌ ఈ సబ్సిడీ అయిన ఐడియల్ ఎక్స్ప్లోజివ్స్ని కోల్ ఇండియా జూలై 2024లో ఒక 2 ఇయర్స్కి బ్యాన్ చేసేసింది. రీజన్ ఏం చెప్తున్నారు అంటే, మేక్ ఇన్ ఇండియా రూల్స్ ప్రకారం లోకల్ కంటెంట్ గురించి ఐడియల్ ఇన్కరెక్ట్ డిక్లరేషన్స్ ఇచ్చింది అనేది చెప్తున్నారు. అంటే మేబీ వీళ్ళు చెయ్యని వర్క్స్ని కూడా చేసామని చెప్పి పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏదో ఫేక్ ఎక్స్పీరియన్స్ ఏదో పెట్టేసి ఉంటారండి. కానీ ఇప్పుడు ఈ విషయంలో ఒక పాజిటివ్ టర్న్ వచ్చింది. ఈ ఐడియల్ ఏం చేసిందంటే కల్కట్టా హైకోర్టుని అప్రోచ్ అయ్యి కోర్టుని ఈ బ్యాన్ డ్యూరేషన్ని రివ్యూ చేయమని చెప్పి అపీల్ చేసింది. సో వాళ్ళు ఏంటంటే కోల్ ఇండియాకి బాబు నువ్వు 2 ఇయర్స్ బ్యాన్ విధించావు కానీ అంత శిక్షించాల్సిన అవసరం లేదు, 1 ఇయర్ చాలు అని అయిపోయింది. అండ్ ద గుడ్ న్యూస్ ఈస్ జూలై 2025తో ఆ 1 ఇయర్ కంప్లీట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఐడియల్ ఎక్స్ప్లోజివ్స్ మళ్ళీ కోల్ ఇండియాలో ఆర్ ఎల్స్ వేరే పిఎస్యూ టెండర్స్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. వాళ్ళు ఎలిజిబుల్ అయ్యారు. బాగుంది కదా, దీనివల్ల ఒక పాజిటివ్ సెంటిమెంటే కదా. సో జస్ట్ ట్రాక్ చేస్తూ ఉండండి ఆ స్టాక్ని, జిఓసిఎల్ లిమిటెడ్. అండ్ రిస్క్లో చెప్పుకోవాలంటే ఇప్పటికి రిస్క్ ఉంటాయి. అంటే రెడ్ ఫ్లాగ్స్ అని చెప్పలేం కానీ రిస్క్లో చెప్పాలంటే రెప్యుటేషన్ రిస్క్. బ్యాన్ తొలగిపోయినా సరే వీళ్ళ మీద హెవీ స్క్రూట్నీ అనేది ఉంటుంది. అండ్ అలాగే ఈ 1 ఇయర్లో వీళ్ళ కాంపిటేటర్స్ ఎవరో వచ్చే ఉంటారు, మార్కెట్ షేర్ క్యాప్చర్ చేసుకునే ఉంటుంటారు. సో వీళ్ళు ఆ కాంపిటీషన్ ఎంతవరకు తట్టుకోగలరు ఏంటి అనేది చూస్తూ ఉండాలి. అండ్ ట్రస్ట్ విన్ అవ్వడానికి ఏంటంటే వీళ్ళు తక్కువ మార్జిన్స్కి బిడ్ చేస్తూ ఉంటారు ఇప్పటి నుంచి. సో ఆ మార్జిన్ ప్రెషర్ కూడా ఉంటుంది. బట్ ఎనీవేస్ ఒక టర్న్ అరౌండ్ స్టోరీ అవ్వడానికి ఛాన్స్ ఉన్న కంపెనీ అనమాట. మీరు జస్ట్ అలా కూర్చొని అనాలిసిస్ చేస్తూ ఉండండి దాన్ని. నెక్స్ట్ ఫ్రెండ్స్, హెచ్ఏఎల్ గురించి మాట్లాడుకోవాలండి. ఈ హెచ్ఏఎల్ పని అయిపోయిందా అన్నట్టు ఉన్నదన్నమాట అప్డేట్. ఈ డిఫెన్స్లో చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా. ఒక ప్రాజెక్ట్ ఏంటి, అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. అంటే మన 5th జనరేషన్ ఫైటర్ జెట్ అనుకోండి. నౌ ఈ ఏఎంసీఏ ఫైటర్ జెట్స్ తయారు చేయడానికి డిఆర్డిఓ అని చెప్పి, ఏడిఏ అంటే ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అని, వీళ్ళు కాంట్రాక్ట్స్ పిలుస్తూ ఉంటారనమాట. అండ్ ఆ కాంట్రాక్ట్స్ పిలిచేటప్పుడు వీళ్ళు కొన్ని క్రైటీరియా పెడతారు కదా. అంటే ఎవరైతే టెండర్లో పార్టిసిపేట్ చేయాలో వాళ్ళకి ఈ క్రైటీరియా ఉండాలి, ఈ పాయింట్స్ వాళ్ళు పాస్ అయ్యి ఉండాలి అనేది చెప్తూ ఉంటారు. ఆ క్రైటీరియాలో హెచ్ఏఎల్కి ఒక ప్రాబ్లం వచ్చిందండి. వాళ్ళు ఏమంటున్నారంటే, అంటే ఈ ఏడిఏ వాళ్ళు పెట్టిన కొన్ని ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ కండిషన్స్ లైక్ బ్యాలెన్స్ షీట్ స్ట్రెంత్ చూపించాలి, ప్రాఫిటబిలిటీ బాగా ఉండాలి అనేవి కొన్ని పెడుతున్నారంట. అవి హెచ్ఏఎల్కి లేవు. సో అది ఆ డిసడ్వాంటేజ్ వల్ల ఏంటంటే ప్రైవేట్ ప్లేయర్స్కి ఆ ప్రాజెక్ట్స్ వెళ్ళేటట్టు ఉన్నాయి. సో అలాంటి ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం తొలగించండి, అంటే హెచ్ఏఎల్కి తగ్గట్టుగా కొంచెం మార్చండి అని చెప్పి హెచ్ఏఎల్ అడుగుతుంది అనమాట. బట్ నేను అనుకోవడం ఏంటంటే గవర్నమెంట్ కావాలని, అంటే హెచ్ఏఎల్లే అన్ని ప్రాజెక్ట్స్ తీసుకోవడం కాకుండా ప్రైవేట్ వాళ్ళకు కూడా వెళ్ళాలి అన్నట్టు మేబీ అలాగ టెండర్ డాక్యుమెంట్స్ కావాలని మారుస్తున్నారేమో. సో అదే గనక జరిగితే హెచ్ఏఎల్కి కొన్ని తక్కువ ప్రాజెక్ట్స్ వస్తూ ఇటు ఎల్ఎన్టీ డిఫెన్స్ అని, అదానీ డిఫెన్స్ అని వీళ్ళకి అంటే ఇలాంటి ప్రైవేట్ జైంట్స్కి ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదే కదా. అండ్ ఇంకొకటి, మనం హెచ్ఏఎల్ గురించి చెప్పుకున్నప్పుడల్లా వీళ్ళకి అంత ఆర్డర్ బుక్ ఉంది, ఇంత ఆర్డర్ బుక్ ఉన్నది అని చెప్పుకుంటూనే ఉన్నాం. సో ఇప్పటికే స్టఫ్డ్ అవుట్ అయిపోయింది హెచ్ఏఎల్, బాగా ఓవర్లోడ్ అయిపోయింది. సో ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే హెచ్ఏఎల్కి ఈ ప్రైవేట్ ప్లేయర్స్ పెద్ద కాంపిటీషన్ ఇచ్చేటట్టే ఉన్నారు. గవర్నమెంట్ కూడా కావాలని హెచ్ఏఎల్ని కొంచెం పక్కకు పెట్టి ఈ ప్రైవేట్ పార్టీస్కి ఆర్డర్స్ ఇచ్చేటట్టు కనబడుతుందండి. అంటే పూర్తిగా ఏమీ కన్ఫర్మ్డ్ స్పెక్యులేషన్ అని చెప్పలేము, బట్ ఒక స్పెక్యులేషన్ స్టార్ట్ అయితే అవుతుంది. సో ఇప్పుడు ఏంటి, హెచ్ఏఎల్ తాలూకా మోనోపొలీ బ్రేక్ అవ్వచ్చా? రైట్, నెక్స్ట్ ఆర్వీఎన్ఎల్ కోసం మాట్లాడుకోవాలండి. ఈ ఆర్వీఎన్ఎల్కి వెస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి ఒక కొత్త ఆర్డర్ వచ్చింది. సరే ఆర్డర్ రాలేదు, ప్రస్తుతానికి L1 అయ్యారు. దీని గురించి మనం మాట్లాడుకున్నాం కదండి. L1 అంటే ఏంటి, LOA అంటే ఏంటి, LOI అంటే ఏంటి, ఆర్డర్ అంటే ఏంటి అనేది మాట్లాడుకున్నాం కదా. వీళ్ళకి ప్రస్తుతానికి ఏంటంటే భోపాల్ డివిజన్లో ట్రాక్షన్ సబ్స్టేషన్ అండ్ రిలేటెడ్ వర్క్స్ కోసం ఒక 169.48 crores బిడ్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళు L1 వచ్చారు, అంటే వీళ్ళే తక్కువగా బిడ్ చేశారనమాట. సో ఒకవేళ ఒక కన్ఫర్మ్డ్ ఆర్డర్ వీళ్ళకి వచ్చేస్తే నెక్స్ట్ 540 daysలో ఈ కంప్లీట్ చేసేయాలంటే, ఈ ఆర్డర్ అనేది కంప్లీట్ చేయాలన్నమాట. సో దానివల్ల వీళ్ళు కొంచెం రెవెన్యూ విజిబిలిటీ వచ్చే ఛాన్స్ ఉన్నది. అఫ్కోర్స్ ఇది చిన్న ఆర్డరే ఇది, బట్ ఇలాంటి ఆర్డర్ ఫ్లోస్ ఇంకా వస్తూ ఉంటే దీని మీద బజ్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి కదా. అండ్ ఇంకొక విషయం అండి, ఈ కమింగ్ బడ్జెట్లో రైల్వే స్టాక్స్కి, డిఫెన్స్ స్టాక్స్కి ఇంకేమైనా అప్లిఫ్ట్ రావచ్చు అనుకుంటున్నారా మీరు?
అండ్ ఒకవేళ బడ్జెట్ పరంగా మాట్లాడుకుంటే ఇప్పుడంటే ఫిబ్రవరి కాబట్టి జనవరి, డిసెంబర్, మేబీ నవంబర్ ఎండింగ్ ఆ టైంకి చిన్నది స్టార్ట్ అవ్వచ్చు మూమెంట్ బడ్జెట్ రిలేటెడ్గా. బడ్జెట్లో అది అవ్వచ్చు అని చెప్పి స్పెక్యులేషన్స్ అని, అనలిస్టుల తాలూకా కవరేజ్ అని ఇలాంటివన్నీ వచ్చి మళ్ళీ ఈ రైల్వే స్టాక్స్కి, డిఫెన్స్ స్టాక్స్, ఇన్ఫాక్ట్ ఎక్కువగా చెప్పాలంటే రైల్వే స్టాక్స్లో కొంచెం బజ్ వచ్చేటట్టే ఉన్నాయండి. సో చూద్దాం, అప్పటి వరకు వెయిట్ చేద్దాం ఏమవుతుంది ఏంటనేది చూద్దాం. సో ఇదండి ఈ వీడియో. అసెట్ సాటర్డే వీడియో అలాగే ప్లాన్ చేస్తున్నాను. ఒక సన్ రైజ్ సెక్టర్స్లో కొన్ని ఐడెంటిఫై చేసి ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను. బట్ మీ తాలూకా ఇంట్రెస్ట్ ఎంత ఉన్నది ఏంటని తెలియాలి కదా. సో ఎక్కువ కామెంట్స్ పెట్టండి, అలాగే లైక్స్ కూడా చేస్తూ ఉండండి. దాన్ని బట్టి నేను ప్లాన్ చేసుకుంటాను. జై హింద్.